వేతన సవరణ చట్టం ప్రకారం ప్రతి మంత్రి 18,000 జీతం ఇవ్వాలి, 10,000. సార్ చెప్పండి సార్, ఎక్కడ ఇది, ఏ స్కూలు, ఎక్కడ, ఏ జిల్లా, ఏ మండలం? జయశంకర్ భూపాలపల్లి మండల కేంద్రంలోని SRDG స్కూల్ సార్. ఇక్కడ కనీస వసతులు లేకుండా పిల్లలకు ఒక 600 నుంచి 700 మంది పిల్లలతోని స్కూల్లో నడిపిస్తున్నారు. ఫైర్ సేఫ్టీ లేదు, ప్లస్ స్కూల్ బస్సులు ఫిట్నెస్ లేదు, ప్లస్ పిల్లలు చదువుకోవడానికి ప్లే గ్రౌండ్ లేదు. ఈవెన్ కనీసం మార్నింగ్ పూట పిల్లలు ప్రే చేసుకొని కూడా గ్రౌండ్ లేదు సార్. ఇక్కడ లక్షల ఫీజులు వసూలు చేసుకుంటా కనీస వసతులు లేకుండా పిల్లలు చాలా ఇబ్బంది గురవుతున్నారు. ఒకసారి చూడండి సార్, ఇక్కడ చూడండి స్కూల్ సిచ్యువేషన్ చూడండి మీకు ఎలా ఉందో. ఈ గ్రిల్స్ చూడండి, గ్రిల్స్ చిన్న పిల్లలు ఒక LKG UKG చదువుకునే పిల్లలు పాడితే దానికి ఎవరు బాధ్యులు? మేనేజ్మెంట్ బాధ్యులా, పిల్లల పేరెంట్స్ బాధ్యులు తీసుకుంటారా? చూడండి ఇక్కడ వసతులు చూడండి ఒకసారి. ఇదేనా సార్ ప్లే గ్రౌండ్లో పెట్టాల్సిన ఎక్విప్మెంట్స్ మీరు ఇక్కడ స్టోర్ రూమ్లో పెడుతున్నారు. దీనికి బాధ్యులు పిల్లలకు కనీసం నిన్న ఉన్నారు గౌరవ ముఖ్యమంత్రి గారు విద్యాశాఖ మీద రివ్యూ తీసుకుంటే కంపల్సరీ ప్లే గ్రౌండ్ ఉండాలి, పిల్లలు ఆడుకోవడానికి ఆట వస్తువులు ఉండాలి. చూడండి ఇక్కడ మీరు చూడండి, మీకు లైవ్లో కనబడుతుంది ఇక్కడ. అంటే ఇది నిర్లక్ష్యం. వీళ్ళు ఏమంటున్నారంటే ఏమైతే ఎవరు చూసుకుంటారు, ఎవరికి ఇచ్చే వాళ్ళకి ఇస్తున్నాం కదా ఆ రకంగా మాట్లాడుతున్నారు. అది కరెక్ట్ కాదు. కనీసం DO గారు స్పందించి ఇటువంటి స్కూళ్ళ మీద చర్యలు తీసుకోవాలని మేము కోరుకుంటున్నాం. చూడండి లేడీస్ టాయిలెట్స్ ఎట్లున్న పోనీ పరిస్థితి లేదు. స్కూల్కు 10 బస్సులు బస్సు పార్కింగ్ చేసుకోవడానికి బస్సు పార్కింగ్ లేని ప్లేస్ స్కూల్ నడుపుతున్నారు. మీరు ఇంతకుముందు డ్రైవర్ వచ్చి అంటాను కూడా స్కూల్ బస్సు పార్కింగ్ ఎక్కడ ఇవ్వాలి, బ్యాంక్ ముందు ఇవ్వాలన్నా లేకపోతే ఇంకో దగ్గర ఇవ్వాలని అడుగుతున్నారు. అటువంటి పరిస్థితులు ఉన్నాయి SRDG స్కూల్. పని ఒకసారి మొత్తం ఒకసారి లెక్క చెప్పి ఎంత అయితే అన్న ఫీజు కానీ మొత్తం ఫీజు గ్రౌండ్ లేదు, పిల్లలకు ప్లే గ్రౌండ్ అసలు కనీసం మాట్లాడుకోవడానికి ఏ సౌకర్యం లేదు. ఫైర్ సేఫ్టీ లేదు, పిల్లలకు తగిన మంచినీళ్ళ సౌకర్యం కూడా లేదు, మరి వెంటిలేషన్స్ కూడా లేవు. ఈ కింద ఒక ప్రభుత్వ బ్యాంకు పెట్టుకున్నారు. ఇటు వచ్చేసి మన పిల్లలకు కనీసం సెక్యూరిటీగా కాంపౌండ్ గోడ కూడా వీళ్ళు నిర్మించలేకపోయారు. మరి దీనిపైన కఠిన చర్యలు తీసుకోవాలనుకుంటాను DO గారికి. వేడిగాలకి ఇప్పుడు ఇట్లా ఈ బిల్డింగ్ నుంచి అటు నుంచి తీసుకున్న ఏసీ కార్బన్ డైఆక్సైడ్ అంతా రిలీజ్ ఇబ్బందులకు కూడా ఫీజ్ స్ట్రక్చర్. రిజిస్ట్రేషన్ ఫీజు వచ్చేసి 5,000 రూపాయలు, 500 రూపాయలు. చూడండి 10th క్లాస్ విద్యార్థికి వచ్చేసి 72,000 రూపీస్ ఉంది. వీళ్ళు ఎటువంటి వసూలు కల్పిస్తారో ఒకసారి చూడండి మీరు. అసలు ప్లే గ్రౌండ్ లేదు, DFL ఫీజ్ స్ట్రక్చర్ చూడండి. ఎటువంటి అగ్ని ప్రమాదం జరిగిందనుకో దానికి కనీసం ఫైర్ యాక్సిడెంట్ జరిగినా కూడా ఇక్కడ సేఫ్టీ లేకుండా ఉంది. నర్సరీ 2250 మంత్లీ ఫీజు, ఓన్లీ మంత్లీ ఫీజు. LKG 2250 రూపాయలు, UKG 2250, ఫస్ట్ క్లాస్ 2425 రూపాయలు, సెకండ్ క్లాస్ 2475, థర్డ్ 2525, ఫోర్త్ 2575. మరి ఈ విధంగా ఈ అధిక ఫీజులు వసూలు చేస్తూ మరి పిల్లల పేరెంట్స్ను కూడా బాగా వీళ్ళ రక్తం తాగుతున్న మరి వెంటనే ఈయనని SRDG ప్రిన్సిపాల్ గారిని సస్పెండ్ చేయాల్సిందిగా DO గారికి మేము మనవి చేస్తున్నాం. మరి అదేవిధంగా ఈ ప్రైవేట్ స్కూళ్ళల్లో ఈ పిల్లలకు అధిక పుస్తకాల ఫీజు వసూలు చేసి మరి వాళ్ళని ఇబ్బంది పెడుతున్న క్రమంలో మేము పెద్ద ఎత్తున రాస్తారోక ధర్నా కూడా రేపు నిర్వహించడం జరుగుతుంది. మరి అదేవిధంగా DO గారిని కూడా కలవడం జరిగింది మేము. మరి అతను 50% డిస్కౌంట్ కూడా రాసినా కూడా ఈ సార్ గారు కూడా మాకు స్పందించలేదు. మా డైరెక్టర్ గారు పంపాలి, మీరు ఫీజు కట్టినా కూడా అది మాకు రాలేదు, అకౌంట్లోకి రాలేదని కూడా మాట్లాడడం జరుగుతుంది. మరి అదేవిధంగా ఇది పిల్లలకు ఏ విధమైన కూడా కాంపౌండ్ సేఫ్టీ కూడా లేదు.
మరి దీన్ని వెంటనే మీరు డిఓ గారు కూడా తొందరగా చర్యలు తీసుకోవాల్సిందిగా మేము కోరుతా ఉన్నాం. నిన్న ఎస్ఆర్టీజీ స్కూల్ బస్సు ఫెయిల్ అయిపోయింది, దాన్ని ముగ్గురు కలిసి బస్సు కనీసం పిల్లల బస్సు పార్కింగ్ పెట్టుకోవడానికి కూడా స్థలం లేని స్థలంలో వీరు స్కూల్ నడిపిస్తూ మరి అమాయకమైన పిల్లల్ని వీరు అనారోగ్యాలకు గురి చేస్తున్నారని మేము కోరుతా ఉన్నాం. డిఓ గారు వెంటనే స్పందించి ఖచ్చితమైన దీన్ని మొత్తం స్కూల్ను మూసేయాలని తక్షణమే కోరుతా ఉన్నాం మేము. ధన్యవాదాలు. సార్ ప్రిన్సిపల్ గారు, ప్రిన్సిపల్ సార్ మీరే సార్ చెప్పండి సార్. అధిక ఫీజులు వసూలు చేస్తున్నారు వాళ్ళు ఆరోపిస్తున్నారు. అధిక ఫీజులు ఏమి లేవు సార్, మేము అమలు ఫీజులే వసూలు చేస్తున్నాం. వాళ్ళు అన్నట్టు అధిక ఫీజులు అయితే మా దగ్గర ఏమీ లేవు. అంటే మీరు నియమ నిబంధనలు ఉల్లంఘిస్తున్నారని వారి ఆరోపణ. నియమ నిబంధనలు సార్, మేము ఎట్లాంటి నియమ నిబంధనలు ఉల్లంఘించట్లేదు. ఏదైతే మాకు ఫీ స్ట్రక్చర్ ఉందో అదే ఫీ స్ట్రక్చర్ మేము ఫాలో అవుతున్నాం తప్ప అధిక ఫీజులు ఎట్టి పరిస్థితుల్లో మేము వసూలు చేయట్లేదు. నియమ నిబంధనలు అంటే మా పిల్లలకు కావాల్సిన వసతులు అన్నీ ఉన్నాయి మన దగ్గర, అందులో ఎట్లాంటి ఇబ్బందులు లేవు. ఫీజులు కూడా మీరు ఎక్కువ వసూలు చేస్తున్నారని వారి ఆరోపణ. ఫీజులు మేము ఎక్కువ వసూలు చేయట్లేదు సార్, ఫీ స్ట్రక్చర్ కూడా వాళ్ళకి ఇచ్చినాం.